పారు, ఏమిటి ఇంత లేటు? అరే ఎలాగో వచ్చేసాను కదా. నాన్న వెయిట్ చేస్తున్నారు. సరే గాని కష్టపడి వచ్చింది నేనే కదా. పద వెళదాం. నేను నడుపుతాను. సరే. ఎగ్జామ్స్ ఎలా రాసావు? అద్భుతంగా రాసింది ఎవరు? నువ్వు పాస్ అయిన తర్వాతే మన ఊళ్ళో ఒక వకీల్ ఆఫీస్ వెయ్యాలనుకుంటున్నాను. ఆడవాళ్ల హక్కులని కాపాడడానికి ఒక ఆడ లాయరే కావాలి. ఒక్క మగాడు కూడా ప్రశాంతంగా వండకూడదు, అదేగా. సర్లే పోవే. ఈ కార్ ఏమిటి ఇక్కడ ఆగుంది? బ్రేక్ డౌన్ అయి ఉంటుందక్క. కానీ ఇక్కడ ఎవరూ లేరే. ఈ టైంలో ఏంటిది? ఏ పారు, పారు. ఏమో తెలీదు, బాగా వచ్చుకుంటారు. అవును సిస్టర్, ఒక నిమిషం ఆగండి. ఏ దుర్మార్గులు ఆయన అలా కొట్టేశారు పాపిష్టాళ్ళు. పోలీస్ విచారిస్తున్నారు. దీన్ని మేము తప్పకుండా వదలము. సరేనా సిస్టర్? ప్రెసిడెంట్ మేము తప్పకుండా చూడాలి, లేకపోతే మేము వెళ్ళాం. అయ్యో, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? ప్రెషర్ ఎక్కువగా ఉంది. అది ఖచ్చితంగా తన దగ్గర నుంచి పోదు. అది వాళ్ళ అమ్మ సావిత్రి వారసత్వం. కానీ ఒక విషయం కన్ఫర్మ్, ఇద్దరిని ఇలా కొట్టేసి పారిపోయారంటే హత్య చేయాలన్న ఉద్దేశం కాదు. రేపేమైనా జరిగి ఉంటుందని అందరికీ డౌట్ ఉంది. అందరికీ కాదు, నీకని చెప్పు. ఏదో మాట్లాడాలి ఊరందరికీ డప్పు కొట్టి చెప్పడానికి. అందుకనే ఇంత పొద్దున్నే ఎక్కువగా మేకప్ చేసుకుని వచ్చావు, అంతే కదా గౌరీ? డైలీ టీవీలో ఇవిడు గారు వచ్చేయాలి. ఓ, తను స్ట్రైట్ గా ఛానల్ కే వెళ్తుంది. నాకు తెలిసినంత వరకు ఒక విషయం నిజం, ఏమిటి? దీని అంతటికీ కారణం ఆ పార్టీ వాళ్లే. మరి వాళ్ళకి మీ ఎదురుగా నడిచే ధైర్యం కూడా లేదు కదా. అలాంటప్పుడు వాళ్ళు రౌడీలను పెట్టి ఉండొచ్చు, డబ్బు కోసం వాళ్ళు చెప్పిందంతా వింటారు కదా. ప్రేమించినోడు వదిలేసి వెళ్ళిన కోపాన్ని కట్టుకున్న భర్త అయిన నా పైన చూపించిన రాక్షసిరాది. అంటే ఆ రౌడీస్ ఏర్పాటు చేసింది మీరేనన్నమాట. వేరెవరు? అయ్యగారు మీరు చేసిందేనా? మన పార్టీ కోసం ఏర్పాటు చేసిన మనుషులేరా వాళ్ళందరూ. అవునా? చెప్పిన మాట అసలు వినవనుకో. వయసైంది కదా. కొట్టదు మేడం, నేను వెళ్ళిపోతాను. మేడం నన్ను కొట్టకండి మేడం, నాకు చాలా భయంగా ఉంది. నీ వాటా ఇంటికి వచ్చాక ఇస్తాను. నువ్వు అమ్మాయిలకి వ్యతిరేకంగా రౌడీల్ని పెట్టడానికి కూడా సిద్ధపడ్డావా? అంతేనా? చెప్పరా. మరైతే ఎవరో చేసింది? నేను అదే ఆలోచిస్తున్నాను. నా సంతోషానికి కారణమైన అనుచరులు ఎవరు? ఏవైనా నేను చెప్పిన తర్వాతే మీరంతా వెళ్ళాలి. నళిని, మేడం, బకెట్ చీపురు తెచ్చి వీళ్ళ చేతికి ఇవ్వు. స్టేషన్ అంతా శుభ్రంగా క్లీన్ చేస్తారు. సరే మేడం. మరుగుదొడ్లు కూడా శుభ్రం చేసి వెళ్ళాలి. ఖచ్చితంగా కడిగేసి వెళ్తాం మేడం. మేడం అలా అరవడంతో భయంతో మీ మీద పడ్డాను మేడం. నిజంగా నమ్మండి, అమ్మ మీద ఒట్టు.
తిను. దానికైతే పెడతావు మేత, నాకు మాత్రం పెట్టవా? రాని రాని వస్తున్నా ముత్యాలు వస్తావా ఆగు. ఆగమంటున్నాను కదా. ఏంటే ఈ రోజు మేకపాలు పిండారా? అదే దాన్ని మేతకు కూడా తీసుకెళ్ళలేదు కదా. అదేంటంటే నాకు ఇస్సు పోసుకోవడంలో ప్రాబ్లం ఉందని నీకు బాగా తెలుసు కదా కాంతం. అవి ఎప్పుడు వస్తానే నిజం చెప్పేసి తర్వాత వెళ్ళి ఉచ్చి పోసుకో. ఏంటంటే మన అయ్య గారి ఇంట్లో కాదు, పోలీస్ స్టేషన్ లో ఉన్నావు. ఇదిగో ఇది ఇక్కడితో పూర్తి అయిపోయింది అనుకోకు. ప్రెసిడెంట్ ఆ చెల్లెలి మీద చేయి చేసుకున్న వాళ్ళని ఊరికే వదిలిపెట్టావు, డొక్క చీలుస్తావు. ఏమన్నావు? మేకని పిలిచానే. ఓరే దేవుడా, ఇతనికి అసలు బాధ్యత అనేదే లేదు, ఏది పట్టించుకోడు. ఇంతే ఉందా? ఇదిగో వచ్చేసాను. ఇదిగో తిను. పచ్చడి, అవును. ఊరగాయ, జావనా? అన్నం వండడానికి సమయం సరిపోలేదు. ఈ రోజు ఒక్కరోజు అడ్జస్ట్ నేను చేసుకోను. ప్రెసిడెంట్ పరిస్థితిని తలుచుకుని మేమందరూ ఆందోళనలో ఉంటే దీనిలో జావ ఒకటి. ఇన్ని రోజులుగా వంట చేసినా ఏది సరిగా చేయవు. నేను కష్టపడి తయారు చేసిన జావా. నాకు కూడా ఏదో ఒక రోజు టైం వస్తుంది. ఈ మట్టిలో పుట్టినప్పటి నుంచి ఒక స్త్రీ కష్టాల్ని మాత్రమే ఎదుర్కొంటుంది. ఒక అమ్మాయికి కూతురు పుట్టిందంటే చాలు తన్ని మనిషిగాను పట్టించుకోవటం లేదు. అలా ఉంది ఈ పురుష సమాజం. అది మీ అందరికి చాలా బాగా తెలుసు కదా. మిస్సెస్ గౌరీ చెప్తున్న బట్టి చూస్తే ఎప్పుడు మగవాళ్లే ప్రెజెంట్ చేస్తున్నారని చెప్తుంది. నేను నిజమే కదా చెప్తున్నాను, ఏమైనా అబద్ధం చెప్తున్నానా? వేళకి వీటికి తిండి పెట్టే దిక్కు కూడా లేదు, అన్నీ నేనే చూసుకోవాలి. సురేఖ, ఒక టీ అడిగి అరగంట పైనే అయ్యింది. ముందు అసలు ఈ విషయం ఏంటో తేలని. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, చంపుతామని బెదిరిస్తున్నారు. అలాగే ఈ గూండాలు ప్రవర్తన చూస్తే మా అందరికి అలాగే అనిపిస్తుంది. ఇదంతా మంచి ప్రవర్తన ఏంటి? అలా ఏం కాదు. మగవాళ్లే తప్పు చేస్తున్నట్టు చెప్తున్నారు, ఆడవాళ్ళు ఏం తప్పు చేయట్లేదా? పోలీస్ స్టేషన్ కి వెళ్లి చూస్తే ఆడవాళ్ళు ఎన్ని హత్యలు చేస్తున్నారో అక్కడికి వెళ్తే తెలుస్తుంది. నువ్వు ఉన్నావే నిన్ను. అసలు ఈ టీవీ షో అయిపోయేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. మాలాంటి ఆడపిల్లల్ని తన్ని తగిలేసి ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నారేమో. అసలు ఇలా ఈ జన్మలో జరగదు. నేను టీ కదా అడిగాను. అవును, ఆయన నేను మాట్లాడినకుండా చేశాను. అలాగా, ఆ చుడిదార్ చాలా బాగుంది కదా. నాకు తెలుసు టీవీలో అది చాలా బాగుంటుందని. చాలా మంది పిలిచి కూడా చెప్పారు తెలుసా. హే, మర్చిపోకుండా ఆ లింక్ పంపించు, 10 మందికైనా పంపిస్తాను. అయ్యో, సరే ఉస్మా, ఇవాళ చాలా టైర్డ్గా ఉంది. సరే నువ్వు కట్ చేయి. ఎన్ని మెసేజ్లు పంపిస్తున్నారు, రేపే చూడాలి. హలో, బాగున్నావా? జరిగి పడుకోండి. అమ్మా, కొంచెం చోటు ఇస్తే చాలు. చేతి సరిపెట్టుకోండి. ఆ క్లిప్ మాత్రం యూట్యూబ్లో వైరల్ అయితే బాగుంటుంది. అలా జరిగితే కనుక నేను సెలబ్రిటీ అయిపోతాను. మీనాక్షి, బంగారు మీనాక్షి, నేను చెప్పాడు అండి, మనకు ఒక అబ్బాయి కూడా కావాలి కదా. నిదానంగా పిల్లల్ని కనొచ్చలేని పంచాయతీ తీర్మానించింది. అలాగా? ఆ తీర్మానం ఎప్పుడు తీసుకున్నారు? అది కాసేపటి క్రితమే జరిగింది. అదంతా కరెక్ట్ కాదు. పిల్లల విషయంలో పంచాయతీ నిర్ణయం ఏంటి? ఇది మా మగవాళ్ళ జన్మ హక్కు, తెలుసా నీకు? నోరు మూసుకుని పడుకుంటారా లేదా? ఈ ఊరికి మంచి జరగకూడదు, ఎవరికి మంచి జరగకూడదు. బంగారం, ఏంటి గౌరీ, ఏంటి ఇప్పుడు? నాకు ఇక్కడ ఒక గడ్డ ఉంది. అది అక్కడే ఉన్నవండి, అదే సరైపోతుంది. నాకే వేరే బాధ ఉంటే ఈయనకి గడ్డొచ్చిందంట. పనికి రాలేదు. ఆ దొంగ ఎదలు చేసిన పనే ఇదంతా, లేదంటే అప్పుడప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. అన్ని విషయాల్లోనూ మగాళ్ళ కంటే మనం ముందే ఉన్నాం. ఒకే ఒక విషయంలో మాత్రమే మనం వాళ్ళ వెనుక ఉన్నాం. మసిల్ పవర్. బలంగా ఉండే మగాళ్ళని అదే బలంతో ఎదుర్కొనే శక్తి. ఎందువల్లో అది మన దగ్గర లేకుండా పోయింది. ఆడవాళ్ళు తిరిగి కొట్టం మొదలు పెడితే ఈ రౌడీజం లాంటిదంట ఏమీ ఉండదు తెలుసా. అదే, తిరిగి కొట్టలేకపోయినా ఎదిరించి నిలబడే ఒక శక్తి, అదే మనకి కావాలి.
కానీ అది అంత త్వరగా మనకి దొరకదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం ప్రెసిడెంట్ గారు? ఆడవాళ్ళు కూడా మగవాళ్ళలాగా బలంగా ఉండాలి. మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకోవాలి. కరాతేనా, బాక్సింగా? కుస్తీయే మంచిది, పారంపర్య ఆట అది, వేరేం బెస్ట్ లేదు. ఇవన్నీ కలిసిన ఒక సమానమైన ట్రైనింగ్, అదే చేయాలనుకుంటున్నాను. ఆడవాళ్ల సంరక్షణ అనేది స్టార్ట్ చేసి పంచాయతీ ఖర్చులని దీన్ని చేయాలి, ఎంత త్వరగా వీలైతే. మంచి ఉపాయమే. ఈ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ల మీద ఏ ఒక్క మగాడు ఆడదాని మీద చేతులెత్తకూడదు. అది పంచాయతీ తీసుకున్న నిర్ణయం. నిర్ణయం తీసుకోవడం ఈజీ, కానీ దాన్ని నువ్వు బాగా చూడు. చూడు, అమ్మాయిల బాక్సింగ్ లో మేరీ కామ్ ఉంది. ఇదిగో కరాటే బ్లాక్ బెల్ట్ లో బాక్షా సింగ్. తర్వాత చూసావంటే కుస్తీ పోటీలో ఈవిడ సాక్షి మాలిక్. సూపర్. మనం వీళ్ళని ఎవరినైనా తీసుకొస్తే ఎలా ఉంటుంది? జరిగే దాని గురించి మాట్లాడక్క. మరెందుకు వీళ్ళనంతా చూపిస్తున్నావు? ఊరికి ఏడిపించడానికా? వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో చూడవే. మనకు ఒక లేడీ ట్రైనరీగా కావాలి, అదే కదా సమస్య. టీ టీ అండి. మీకు లేడీ ట్రైనరే కావాలా అమ్మాయి గారు? అది వర్కౌట్ అవ్వదమ్మా. కష్టమేముంది, ఆడపిల్లలు ఫారిన్ కే వెళుతున్నారు, ఇంకా ఏమిటి? అక్కడికెందుకు? ప్రెసిడెంట్ గారు, ఇక మీదట ఎవరిని వెతకనక్కర్లేదు, దీన్ని మనమే చేసుకోగలం. ఒక మంచి వార్త, నేను అక్కడికి వస్తాను. ప్రెసిడెంట్ గారు, మనం వెతుకుతున్న లాంటి వారు దొరికారు. అవునా? ఎవరు? పీటీ ఉషానా? కాదు, ఆమె చాలా దూరంలో ఉన్నారు. కాకినాడ మాధవి అమ్మ, కలరి. ఇక్కడ అందరూ మొగోళ్లేగా. రండి చూద్దాం. గౌరీ చెప్పిన చోటు ఇదేనా? ఎవరు? ఇక్కడ మాధవి గారని ఎవరైనా రండి. అలాగే అక్కడి నుంచి కిందకి దిగి గంతులేసుకుంటూ వెళ్ళి అలాగే అలాగే ఎగురుతూ వెళ్ళి నరికి, అలాగే వెనకాల తిరిగి ఆ కత్తి తీసుకుని వాళ్ళని నరికి ఆపు. ముగ్గురిని నరికేసి పైకి దూకి దాక్కున్న వాళ్ళని నరికేసి వాణ్ణి నరికి పడుకొని లేచి. సినిమా అంటే ఇష్టం, ఎప్పుడు ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. నాయకుడు ఎగురుతున్నాడు, ఎందుకు ఆపావు? అయ్యో, ఈవిడికేమైంది? పోయిన వారం టీవీలో ఒక సినిమా చూసేటప్పుడు ఆ సంఘటన ప్రయోగించేటప్పుడు జరిగింది. ఎవరు? మేము పక్క ఊరు నుంచి వస్తున్నాం. మా ఊరు ఆడపిల్లలకి కలరీ నేర్పిస్తే బాగుంటుంది, కానీ నేర్పించడానికి మాకు ఆడవాళ్లే కావాలి. ఈ పరిస్థితిలో నేనెలాగమ్మా? మాకు నేర్పించడానికి ఒక మహిళా ట్రైనరే కావాలి. అమ్మగారి శిష్యులు ఎవరన్నా? నేర్చుకున్న వాళ్ళు పెళ్ళై వెళ్ళిపోయారు. అవును. ఇప్పుడు అమ్మలా ఈ కళ నేర్పించే వాళ్ళు చాలా తక్కువ. మగవాళ్ళంటే చాలా మంది ఉన్నారు, కావాలా? ఇదిగో ఇక్కడ పక్కనున్న ధర్మపురిలో ఒక గుస్తీ పోటీ జరుగుతోంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ నా శిష్యులే. కానీ కలరీ, కుస్తీ ఎలాగా? అందులో అన్నీ ఉన్నాయి. గుస్తీ, కరాతే, బాక్సింగ్ అంతా. నేను మాత్రం నిల్చుకోగలిగితే నేను చేసి చూపించుండేదాన్ని. లేదు, పర్వాలేదు, మాకంటూ ఒక మనిషిని ఏర్పాటు చేసి ఇవ్వండి. ఆ ఊరి పెద్ద మనిషి ఆ పోటీ జరుపుతున్నాడు, పేరు దగుపతి. కావాలంటే నేను లెటర్ ఇస్తాను. రాదా, పేపర్ పెన్ అలా తీసుకురా. ఏం డిసైడ్ చేశారు ప్రెసిడెంట్ గారు? దీనికోసమా మీరు మాధవి అమ్మని చూడటానికి అంత దూరం పంపించింది? ఇదిగోండి, ఎటువంటి మగాడు నేర్పించే కళ మనకి అక్కర్లేదు. అరే, మరి దారి లేదు గౌరీ.
మనకంటూ ఒక లేడీ ట్రైనర్ కావాలి కదా. ప్రాబ్లం ఏమీ లేదు, కానీ నాకు ఏ మగాడిని చూసినా నా చేతులు కంట్రోల్లో ఉండడం లేదు. అదే అది ప్రాబ్లం. ప్రాబ్లం కాదు, మగవాళ్ళకి మనకి ఉన్న గౌరవ సమస్య ఇది. ఇక మీదట ఇదే దారి అనుకున్నారంటే నన్ను ఇక మీదట ఇన్వాల్వ్ చేయకండి. ఇలా గౌరవం గురించి ఆలోచిస్తూ ఉంటే ఏమీ జరగదు. మనకిప్పుడు ఇది ముఖ్యం కాదు, మన లక్ష్యమే ముఖ్యం. அண்ணே இங்க குஸ்தி போட்டி நடக்குதுன்னு சொல்றாங்களே எங்கண்ணே? வாங்க நாங்களும் அங்கதான். వాంగ వాంగ మనమందరికీ దారి చూపించిన మన ఊరి ఆస్తి పటేల్ రఘుపతి అన్నయ్య ఎవర్ గ్రౌండ్ ట్రాఫిక్ పోటీ కోసం 5వ సంవత్సరం జరగబోయే ఫైనల్ కోసమే అన్న తరపు నుంచి ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. పటేల్ అన్న తరపు నుంచి స్టార్ట్ అయ్యే ఈ పోటీ కుస్తీ పోటీ కోసం ఈ ఫైనల్ ఇప్పుడు ఆరంభమవుతుంది. ఇదిగో వచ్చేశారు పటేల్ రఘుపతి అన్నయ్య. ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ, స్నేహితులందరికీ నమస్కారం. అమ్మ చేతిలో దెబ్బలు తిని చనిపోయాడు నాన్న. ఆ నాన్న చివరి ఆశ ఏమిటి అంటే చనిపోయిన నా పేరు మీద ఒక మెమోరియల్ కాంపిటీషన్ అయినా కుస్తీ పోటీ జరిపించాలి. కొన్నాపురం పంచాయతీలో మహిళలు అందరికీ కుస్తీ లాంటి రక్షణ విద్యలు నేర్పించే సువర్ణావకాశం నాకు మాత్రమే వచ్చింది. నాకు అదృష్టం లేనందువల్ల ఈ అవకాశం నాకు వ్యతిరేకంగా ఉన్న చాలా మంది మహిళలు నాకు వ్యతిరేకంగా తప్పు ప్రచారాలు చేసినందువల్ల, తప్పుడు మాటలు మాట్లాడినందువల్ల, చాలా పొరపాటు మాటలు మాట్లాడినందువల్ల నేను వెనుకంజ వేస్తున్నాను. ఆ సువర్ణావకాశాన్ని ఈ కుస్తీ పోటీలో గెలిచిన ఛాంపియన్కి నేను దీన్ని వదిలేస్తున్నాను. ఈ అవకాశాన్ని పొందిన వాళ్ళు వచ్చారు. కుస్తీ పోటీ ఫైనల్స్ ఇప్పుడు జరగబోతున్నాయి. ఫైనల్ కుస్తీ పోటీదారులు ఇప్పుడు మైదానంలోకి వచ్చేస్తున్నారు. రిచర్డ్ జగన్నాథ్, ఎవడ్రా రిచర్డ్ వాడి అంతు చూస్తాను అని ప్రత్యర్థిగా వస్తున్నాడు చంద్రు రాజేష్. ఓహో, ఇప్పుడు పోటీ వేడెక్కుతోంది.
అందరూ కలిసి అమ్ముతున్నారు. ఏమండి ఏంటండి ఇది? అది ఊరికే ఒక ఫార్మాలిటీ. ఓ సరే. కొట్టండి కొట్టండి. ఈ ఆడవాళ్ళు మనల్ని బాగా ఇబ్బంది పడుతున్నారే గారు. స్త్రీలను ఎదిరించి పోరాడుతూ ఉంటాను రా. స్వాగతం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా. మా ఆడపిల్లంటే ఏమనుకున్నావు? ఇంతకు ముందు ఇలా ఎప్పుడు చూడలేదు కదా. రా లోపలికి రా. ఓ కుడికాలు పెట్టి రావాలా అని అనుమానం ఏమీ అక్కర్లేదు. ఏ రైతు కుట్టినా ఒకటే. ఏమన్నారు? ఏం లేదు, నాలో నేనే గొనుక్కుంటున్నాను. రండి లోపలికి రండి. రండి రా బాబు. జాగ్రత్త, పడిపోతారు. ఇక రోజు పడతారు. నేను చూసుకుంటాను. రండి. ఇదిగో ఇదే మీ రూము. బ్రహ్మాండంగా నేనే తయారు చేశాను. బాగుందా? బాగుంది. సరే, మీరు ఏమేం తింటారు? మీరు ఏమడిగినా ఏర్పాటు చెయ్యమని మా అమ్మాయి ఖచ్చితంగా చెప్పేసింది. అయితే ప్రెసిడెంట్ చాలా ప్రేమ గల వ్యక్తి అనమాట. మరి మర్యాదగా ఉంటే నీ బతుకు బాగుంటుంది. ఏంటి? అబ్బా, ఒక మనిషి లోపల కూడా మాట్లాడుకోకూడదా? ముందు మెనూ చెప్పవయ్యా. ఈ కోడి కషాయం దొరుకుతుందా? కోడి కషాయమా? మటన్ బ్లడ్ రోస్ట్. మటన్ ఇలా చూడు, ఈ డిష్లన్నీ నువ్వు చెబితేనే వింటున్నా. తిండికి కూడా పెట్టాడు పేరు. మాలాంటి మార్షల్ ఆర్ట్ ట్రైనర్స్ యొక్క మెనూని మీరు మీ జీవితంలో వినుండరు. పర్వాలేదు, నేను మేనేజ్ చేసుకుంటా. దారికి వచ్చావుంటే ప్రెసిడెంట్ డాడీ ఆగండి. నీకేం. ఇప్పుడు మీరేదో అన్నారు ఏంటి? ఇలా చూడు బాబు, నేను నాలోనే మాట్లాడుకుంటే ఈ విధంగా మాట్లాడుకునే వాళ్ళని ఏమంటారంటే పిరికి పందులోనే అంటారు. అలా చూస్తే ఈ ఊళ్ళో ఉన్న మగాళ్ళందరూ పిరికి వాళ్లే. రోజు భయంతో లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. పెద్దగా దెబ్బేం తగల్లా. మన యజమానికి ఈ పరిస్థితి వస్తుంది అనుకోలేదు. ఏ రోజానికి బాగుందనిలే. మన ప్రత్యర్థిగా ఒక మగాడే వస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదయ్యా. వచ్చిన వాడు మనకు శత్రువే కదా. తప్పకుండా కరెక్టే, వాడు మనందరికి శత్రువే. బాబు నోరు తెరు. సోడా కలపలేదు. ఇదేంటి ఇంత ముందు ఎప్పుడు తాగినట్టు? ఇప్పుడే మన ఆడవాళ్ళు మనల్ని ఇంట్లో రానివ్వడం లేదు. ఇక కుస్తీ కూడా నేర్చుకున్నారంటే ఇక మన గతి అదో గతి. హాస్పిటల్ ఖర్చులు కాస్త ఎక్కువ అవుతుంది. డబ్బులు తినడానికి మేము అక్కడ ఉంటే కదా, అందుకే దేవుడు మనకి 2 కాళ్ళు ఇచ్చాడు కదా. అక్కడ నుంచి వెంటనే పరిగెత్తేయడమే. తర్వాత నేను ఇంటికి వెళ్తేనే కదా తను నన్ను కొడుతుంది. అయితే నేను కూడా మీతో వస్తాను. దేనికి? ఇలా బతకడం కంటే సావడానికి మంచిది కదా. మనది ఒక పార్టీ, దానికి లీడరు. ఇదిగో ఎట్లా పట్టుకున్నాను చూడండి. గుడ్లు కావాలా? గుడ్లు మర్యాదగా వెళ్ళిపో. ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో మాకు గుడ్లు కావాలా? బుద్ధి లేదు. నువ్వే పోవే. మన కోపం తెప్పించారని అలా అడిగెళ్తుంది. ఆ కుస్తీయుడు ఊరికొచ్చాడని అందరు పొగరా. కరెక్టే, వాడిని మనం ఎక్కువ రోజులు ఇక్కడ మనతో ఉండనివ్వకూడదు. వెంటనే వాడిని ఇక్కడ నుండి తరిమేయాలి. స్త్రీలు ఏ ఆత్మరక్షణ కళ నేర్చుకోవద్దు, దాని గురించి తెలుసుకో. అవును. ఏంటమ్మా, ఏం చేస్తున్నారు? త్వరగా రండి, ఎంతసేపు అవుతుంది? త్వరగా వెళ్ళు. అమ్మా, భోజనమంతా టేబుల్ పైనే పెట్టాను. ఇప్పుడు మీరు వేసుకోవాల్సిన మందంతా బెడ్ పైన పెట్టాను. బట్టలంతా ఉతికేసి ఆరేసాను. నేను వచ్చాక ఆయన చేసి పెడతాను, సరేనా? పాప, అమ్మమ్మ బాయ్ చెప్పే. వెళ్ళరండి తల్లులు. టైం అయింది. అరే ఎవరిది? అయ్యో మమ్మీ. హలో, రాగిణి, మేమిప్పుడే స్కూల్కి బయలుదేరుతున్నాం. లేదు, అమ్మకి ఎలాంటి సమస్య ఉండదు, నేను చూసుకుంటాను కదా. ఏంటమ్మా రాగిణి, పొద్దున్నే ఇలా చెప్తున్నావు నువ్వు? సరే, ఒక పని చెయ్యి, నువ్వు అమ్మ దగ్గరే మాట్లాడు. అమ్మకు ఫోన్ ఇస్తాను. అమ్మా, రాగిణి సింగపూర్ నుంచి. హలో అమ్మా, బాగున్నావా తల్లి? నాకిక్కడ ఏ సమస్య లేదు తల్లి. అమ్మాయిలు ప్రశాంతంగా స్వతంత్రంగా జీవించేలాంటి ఊరు లోకంలో ఇంకెక్కడ ఉంటుంది? అదే కదా. నేను తర్వాత మాట్లాడేవా? రాగిణి, స్కూల్కి ఆలస్యం అవుతుంది, నేను తర్వాత ఫోన్ చేస్తాను. అబ్బా, అమ్మా నేను వెళ్తాను. త్వరగా 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 వెళ్ళు 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 వెళ్ళు. రామా, ఎవరమ్మా ఇది? మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని.
హలో. మొగోడైనా కూడా అమ్మాయిల తరపునే లేదు, తన టీం అని చెప్పాను అంతే. అది లక్ష్మి అమ్మకి ఇంట్రడ్యూస్ చేద్దామని తీసుకొచ్చాను. ఓహో, సరే మీరు వెళ్ళండి. రామా. నమస్కారం లక్ష్మి అమ్మ. నమస్కారం. ఈయన చంద్రు మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు. ఓ లక్ష్మి అమ్మ ఈ ఊరికే పెద్దవారు. నన్ను ఆశీర్వదించండి బామ్మగారు. ఆ అమ్మాయిల శక్తిని అర్థం చేసుకున్నాడు. బాబు లేనాయనా, చల్లగా ఉండు. రేపటి నుంచి ట్రైనింగ్ మీరే వచ్చి ప్రారంభించాలి. మీ ఊళ్ళో కూడా ఉండొచ్చు ఇలాంటి శిల గాని పద్ధతులు గాని కదా. ఈవిడ్ని గుర్తుంచుకోవడానికి మాత్రమే ఈ శిలను పెట్టలేదు. మా అందరికీ ఈవిడే. ఈ రోజు ఈ ఊళ్ళో ప్రతి అమ్మాయి సంతోషంగా స్వతంత్రంగా బతకడానికి కారణం ఈవిడే, సావిత్రీదేవి. కొన్ని సంవత్సరాల క్రితం సావిత్రమ్మ స్థాపించింది ఈ సామ్రాజ్యం. మీరు చూస్తున్నారు కదా. అంతకు ముందు ఈ ఊరు మగాడి చేతుల్లో ఉండేది. మగవాళ్ల అహంకారంతో అమ్మాయిలకి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు ఆ పరమేశ్వరుడు, వాడి అనుచరులు. అమ్మాయిలకి విలువనివ్వడం కూడా చేత కానివాడు ఆ రాజకీయవేత్త. ఆడపిల్లలకి అంతే ఇవ్వనవుతుంది, మీకు సరిపోతుంది. వాడి చేతిలో అధికారం ఉన్నప్పుడు అమ్మాయిలు బానిసలుగా ఉండాలనుకునేవాడు. ఇదెక్కడ న్యాయం సార్? ఒకే పనికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి 2 రకాల కూలీలా? వీళ్ళు కూడా కష్టపడే కదా సార్ పనిచేస్తున్నారు. ఆడవాళ్ళకు కూడా ధైర్యం వచ్చిందా? అది కూడా ఈ ఊర్లో. ధైర్యం రాకూడదా? ఆడవాళ్ళకి కూడా సరిసమానంగా కూలీ ఇచ్చి తీరాలి. అలా ఇవ్వలేదే అనుకోండి, రేపటి నుంచి ఏ ఆడపిల్ల పంచాయతీ పనులకి అస్సలు రాదు. రా. అప్పుడు అదే ఒక ఆరంభం అయ్యింది. ఊళ్ళో జరుగుతున్న అన్ని సమస్యలకి వ్యతిరేకంగా తను అందరితో మాట్లాడేది, ప్రతిఘటించింది. వచ్చేసారు. ప్రకాష్ రాపదం రండి. సరైన సమయానికి వచ్చేసారు. నమస్కారం. నమస్కారం. మాలే లైవ్రా. ఇక్కడంతా ఓకే కదా? అంతా ఓకే. మనం ఇక్కడ ఏం చెప్తే అదే జరుగుతుంది. ఏంటి టాపుతున్నారు? ఈ సరస్సుకి ఒక బ్రిడ్జి కట్టిమని మీకు చెప్పి చాలా సంవత్సరాలైంది. ఇప్పటికీ మేము ఆ గతుకుల రోడ్డు మీద ఎన్నో గంటలు అడవుల్ని కొండల్ని దాటుకుంటూ వెళ్లడము రావడం అంటూ జరుగుతుంది. ఒక బోట్ సర్వీస్ కోసం మేమంతా దీన్ని చర్చిస్తున్నాం. మరే చాలా గొప్ప విషయం. మాకు జరిగే పనులే కావాలి. అవన్నీ మీరు చెయ్యాలంటే మగాడైతే మాత్రం సరిపోదు, వెన్నెముకుండాలి. లేదు, అదేంటంటే అది మాత్రమే కాదు, కనీసం మంచినీళ్ళు ఇప్పించమని మిమ్మల్ని బతిమాలుకున్నా. ఇంకా ఉప్పు నీళ్లు తాగుతూ వ్యాధిగ్రస్తులవుతున్నారు ఇక్కడున్న పిల్లలంతా కూడా. అలాంటప్పుడు ఎలక్షన్స్ వస్తే ఓట్లాడుకోవడానికి కష్టపడొస్తున్నారు కదా నాయకులందరూ. ఇక మీదట అలా రాకండి. ఈ ఊరి సమస్యల్ని మేమే చూసుకుంటాం. ఏం ఊర్రా ఇదంతా? పదరా. ఉన్న పనులన్నీ వదులుకుని వచ్చినందుకు నన్ను చెప్పుకోవాలి. పెద్ద పెద్ద పనుల్లో తలదూర్చకండి. ఆడవాళ్ళు ఉండాల్సింది వంటగదిలో, రణరంగంలో కాదు. అర్థమైందా? ఇప్పుడు లేని కళ్ళు షాపులు ఆ రోజుల్లో ఉండేవి. ఈ ఊరి మగాళ్ళందరూ తాగి తందనాలాడి కుటుంబాల్ని రోడ్డున పడేసేవారు. పరమేశ్వరుడి కట్టుబాట్లలో ఉండేది ఆ కళ్ళు షాపు. ఏంటి ఒకే పొగగా ఉంది? మరి ఇది ఉడకద్దా? అబ్బాయి ఎక్కడా? ఇక్కడే ఉన్నాడు. భైరవా. నానా ఇక్కడే ఉన్నా నానా. ఇది తీసుకెళ్లి ముందు టేబుల్ అయ్యి తీసుకో.
ఇందులో కొంచెం నీళ్ళు వేసి పెట్టు. ఇవ్వమా. జాగ్రత్తగా తీసుకెళ్ళు. అది సూపర్ ఎక్కిందిరా నాయన, అప్పుడే ఎక్కేసిందిరా బాబు. ఇంటికి వెళ్తే ఇంకా అంతే సంగతి. అయ్యప్ప ఈ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు పిల్లలు ఎవరు మనశ్శాంతితో ఉండడం లేదు. ఒకటి కొట్టు మూసై లేదా ఇక్కడి నుంచి మార్చే. ఇది ఎవర్రా ఇది? ఝాన్సీ రాణియా లేదంటే దువ్వూరు సుబ్బమ్మ? పని చేసిన చోట మీరు ఇలా అరిస్తే ఎలాగా? ఏమైనా ఊరికే ఉంటావా? మీ పిల్లల కోసం మీ కుటుంబం కోసం మేము ఇదంతా చేస్తున్నాం. మీరు ఇలాగే ఉన్నారంటే ప్రతి కుటుంబం నాశనం ఇదే నా బ్రతుకు తెరువు. ఇదిగో నాకు కుటుంబం ఉంది, దయచేసి ఇక్కడి నుంచి పొండి. ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదు. ఆ తర్వాత ఈ ఊరందరూ భయపడే విధంగా ఒక సంఘటన జరిగింది.